హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. ప్రపంచ ఆధునికతను అందుకుంటూ దేశం ఎంత ముందుకు వెళ్తున్నా మానవ విలువలు అదే రీతిలో పతనమవుతూ వస్తున్నాయి. దేశంలో అవినీతి, అక్రమాలు, నేరాలు, లంచాలతో సమాజాన్ని, సామాన్య జనాన్ని ఉక్కిరి చేసి ఊపిరాడకుండా చేసేవారు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుకొని చట్టాలు చేసే ప్రజా ప్రతినిధుల దాకా ఈ పరిధి విస్తరించి ఉంది. అందుకే న్యాయం జరగాల్సిన చోట లంచానికి న్యాయం అమ్ముడుపోయి అన్యాయం అనేదే విర్రవీగుతా ఉంది. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు నీతి తప్పితే ఇక సామాన్యుల బతుకులు ఎప్పుడు బాగుపడతాయి? దేశంలో అవినీతితో పాటు ఈ మధ్య భయంకరంగా పెరిగిపోతున్న లైంగిక దాడులు తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారాయి. లైంగిక దాడులను అరికట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా, అందుకు ఎన్ని చట్టాలు ఉన్నా అవి నియంత్రణలోకి రాలేకపోతున్నాయి. ఏదో చోట మహిళలు లైంగిక దాడులకు గురవుతూ మానసిక వేధింపులకు బలవుతూనే ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలు, చివరికి రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి ఘటనలు జరగడం అనేది ఘోరమైన పరిస్థితి. నేర చరిత్ర ఉన్నవారు కూడా యథేచ్ఛగా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇక న్యాయం జరుగుతుందని ఎలా అనుకుంటాం మనం? గ్రామ స్థాయిలో సర్పంచ్గా ఎన్నికలలో పోటీ చేసేందుకు 3 సంతానం ఉంటే అర్హత ఉండదు. అలాంటిది మహిళలపై నేరాలకు పాల్పడిన వారు చట్టసభల్లో ఉండటం నిజంగా దౌర్భాగ్యం. సువిశాల భారతదేశంలో నాయకత్వం ఇప్పుడు కొందరికి ఆస్తులు కాపాడుకోవడానికి, మరికొందరికి ఆస్తులు సమకూర్చుకోవడానికి వేదికగా మారినట్లు తయారైంది. దేశంలో ఓవైపు ఆకలి కేకలు పెరిగిపోతా ఉంటే అదే స్థాయిలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా పేదోడు ఆకలితో యుద్ధం చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఈరోజు దాపురించాయి. వారి సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తెచ్చినా అవి పేదోడికి అందాల్సినంత అందడం లేదు. దేశంలో అత్యాచార ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో 151 మంది ప్రజాప్రతినిధులుగా ఎంపికై వివిధ హోదాల్లో చట్టసభల్లో ఉన్నారు. అందులో 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా 16 మంది ఎంపీలుగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ నివేదిక తెలియజెప్పింది. రాజకీయ పార్టీలు వారిపై ఎన్ని కేసులున్నా వారికే టికెట్ ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలబెడతారు. మనం వారిని గెలిపిస్తే వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై వారి పాపాలను చెరిపేసుకునే పనిలో ఉన్నారు. అందుకే దేశంలో రాజకీయ వ్యవస్థ బాగుపడినంత కాలం సమాజంలో గుణాత్మక మార్పును తీసుకురాలేం మనం. నేరాలను అదుపు చేయడానికి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారిలో మార్పు రాకుండా సమాజంలో మార్పు వస్తుందనుకోవటం మన భ్రమ మాత్రమే. టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మనం మానవ విలువలు కోల్పోతున్నాం. అంతరిక్షానికి ఎక్కడాన్ని నేర్చుకుంటున్న మనం ఇప్పుడు భూమి మీద మనుషులుగా ఎలా వ్యవహరించాలో అన్న విషయాన్ని మర్చి బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాం. మనం ఇప్పటికైనా సమాజం పట్ల పౌరులుగా బాధ్యతతో వ్యవహరించాలి. అవినీతిని అడ్డుకొని నీతి లేని రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పుకుంటే మనం మనసున్న మనుషులం కానే కాదు.